హలో అండి, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మా ఇంట్లో పప్పుచారు పెడుతున్నాను. దానికి కావాల్సినవి కందిపప్పు, ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ అండి ఒకటి, ములక్కాయ, ఒక ములక్కాయ తీసుకున్నా, ముక్కలు కోసి పెట్టుకున్నాను. దోసకాయ కూడా ముక్కలు కోసి చెక్కు తీయలేదు. టమాటాలు 2, కరివేపాకు, చింతపండు, పచ్చిమిరపకాయలు. ఈ చారుకండి, పప్పు చారుకి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నా. చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా పప్పు ఉడకబెట్టుకుందాం. పప్పు కడిగేసుకుందాం నీట్గా. పప్పు కడిగి పెట్టుకున్నానండి, నీళ్ళు పోసుకుంటున్నా పప్పు ఉడకటానికి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 4 విజిల్ రానిద్దామండి, పప్పు మెత్తగా ఉడుకుద్ది. కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నా, పప్పు ఉడుకుద్ది. ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం చికెన్ ఫ్రైకి. ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి చికెన్ ఫ్రై కోసం. చికెన్ ఫ్రైకి ముందుగా బాండీ తీసుకున్నానండి, నూనె పోసుకుంటున్నా. నూనె పోసుకున్నాం కదా, చికెన్ వేసేసుకుంటున్నా. ముందే చికెన్ వేసుకుంటున్నానండి, కొంచెం చికెన్ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం సాల్ట్, తిప్పుకున్నాం ఒకసారి. ఈ మూత ఏం పెట్టద్దు, ఇట్లా ఉంచేసి యాగనిద్దాం. ఉల్లిపాయలు మరీ పేస్ట్ ఏం అవ్వక్కర్లేదు, అదంతా మిక్సీ వేసేదాన్ని. కొంచెం కచ్చపిచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రైకి, అందుకే రోట్లో నూరుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకున్నాం. వేసుకున్నాం కదా, ఇలా తిప్పుకోవాలి. మూత పెట్టకూడదు, మూత పెడితే వాటర్ అంతా బయటకు వచ్చేసి మొక్క మెత్తగిల్లిపోయింది. దీని ముందు వీడియోలో మా పిల్లల గురించి చెప్పానండి, 2 పిల్లల గురించి, 2 అబ్బాయిలండి జాబులు చేస్తున్నారని చెప్పేసి. బాగానే చూసారండి వీడియో. జాబులు అంటే పెద్ద పెద్ద జాబులు అని అనుకోకండి, ప్రైవేట్ జాబులే. చూపిస్తానండి పిల్లల్ని ఈసారి వచ్చినప్పుడు. రేపు ఆదివారం నాడు వస్తారండి, ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను వాళ్ళు వచ్చినప్పుడు. వెల్లుల్లిపాయలు రోట్లో నూరుకున్నాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాం. తిప్పుకున్నాం. చికెన్ మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ కూడా బాగానే మగ్గిపోయింది, లేట్గా వేసినా పర్లేదు. లేదని ఉల్లిపాయ ముందే వేసేస్తే చికెన్ ఆగదు. చికెన్ వేగింది కదండి, ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేసేద్దాం. నేను ఇలాగే వండుతానండి ఫ్రైకి. ముందు చాలామంది ఉల్లిపాయలు వేపేసి తర్వాత చికెన్ అవి వేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒకలా వండుతారు. నేను ఇలా వండుతాను. తిప్పుకుని ఒక నిమిషం అలా ఉంచేయాలి. ఈ కూర అయ్యే వరకు కూడా మూత పెట్టొద్దు, ఇంకా ఇలా ఉంచేసుకుని తిప్పుకుంటూ ఉంటామే. ఇప్పుడు మా పిల్లల గురించి తెలిసింది కదండి, మొత్తం మా కుటుంబం గురించి చెప్తాను. మొత్తం మా కుటుంబం మేము 5గురం అండి. నాకు 2 పిల్లలు. మా పెద్ద అబ్బాయి విష్ణువర్ధన్, చిన్న ఆయన శ్రీధర్,
నా విష్ణుకి పెళ్ళయిందండి. విష్ణు భార్య పేరు నందిని, నేను మొత్తం 5గురమి. విష్ణు బాబీల గురించి తెలిసింది కాబట్టి అది శ్రీధర్ని మేము ఇంట్లో బాబీ అని తీసుకుంటామండి. విష్ణుని అయితే విష్ణు అని. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయండి. మనం చికెన్ అంతా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాం, అయినా మగ్గిపోయింది చూసారా, ఇట్లా మగ్గిపోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం. మొత్తం 5గురు అని చెప్పి 4 పేర్లే చెప్పింది, 4 గురించే చెప్పింది అనుకుంటున్నారేమో. అసలు గొప్ప వ్యక్తి ఉన్నాడండి, ఆయన గురించి చెప్పాలి. విష్ణుకి పెళ్ళయిందని చెప్పాను కదా, విష్ణుకి పెళ్ళయిందండి. వాళ్ళ ఆవిడ పేరు నందిని. వాళ్ళిద్దరికి ఒక బాబు ఉన్నాడు, ఆయనకి 2 సంవత్సరాల బాబు. ఆయన పేరు లియాన్ష్, అల్లరి కుడుగు. అదేనండి మొత్తం 5గురమి మా కుటుంబం. ఇక కారం వేసేసుకున్నాం కదండి, తిప్పుకున్నాం. ఇంతేనండి మొత్తం మా కుటుంబం గురించి. వీడియోలు తీసేదైతే నందిని అండి. పిల్లలిద్దరూ బయట ఉంటారు కదా, జాబ్కి వెళ్తారు మా పిల్లలిద్దరూ. మేమిద్దరం ఇంట్లో ఉండి ఇట్లా వీడియోలు తీసుకుంటున్నాం. వంట చేసేది నేను, వీడియో తీసేది నందిని. మా ఛానల్ నేమ్ వర్ధన్ వ్లాగ్స్. ప్లీజ్ వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి. చికెన్ వేగుతుంది కదండి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. చికెన్ ఫ్రైకి కరివేపాకు బాగుంటుంది. ఇది వేగుతూ ఉంటుంది, ఇలా పప్పుచారు కలుపుకుందాం. పప్పు ఉడిగిపోయింది కదండి. ఈ పప్పు చారు కాబట్టి అన్నీ తోడుతో కలిపి పెట్టేయటమే. అన్నీ డైరెక్ట్ వేసి పొయ్యి మీద పెట్టి కాసుకొని తర్వాత తాలింపు. సాంబార్ అయితే మనం తాలింపు అవన్నీ చేసుకొని మసాలాలు వేసుకుంటాం. ఈ పప్పు చారు కాబట్టి తోడుతో వేసేయటమే. ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు, అన్ని ముక్కలు వేసేసుకోవడమే. దోసకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు, కొంచెం కారం. నేను మిరపకాయలు 4 మిరపకాయలు వేసుకున్నానండి, అందుకే కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నా. చింతపండు పులుసు కూడా పోసుకుందాం అండి చారులో. మీకు చారుని పప్పుని బట్టి దాన్ని బట్టి నీళ్ళు పోసుకోండి. ఎంతమంది ఉంటే అంతమంది సరిపడా. మాకు సరిపోతాయి. ఇంకా కొంచెం కరివేపాకు. ఇక ఇంతేనండి, చారు పొయ్యి మీద పెట్టేసుకుందాం. చారు పొయ్యి మీద పెట్టేసానండి, ఇక కాగుతూ ఉంటాయి. చికెన్ వేగుతుంది, అయిపోవచ్చింది. కొంచెం మసాలా పొడి వేసుకుందాం. ఈ మసాలా పొడి అండి, ఇది నేను ఇంట్లోనే చేసుకున్నా. దీనికి ముందు వీడియోలో నేను ఈ మసాలా పొడి తయారు చేసేది ఎలాగో పెట్టానండి. చికెను గ్రేవీ కర్రీ, చింతపండు చారు వీడియో ఉండింది, దాన్ని చూడండి, తెలుసుద్ది మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ కూరలో కొంచెం వేసుకుంటున్నా. ఈ మసాలా పొడి చికెన్కి బాగుండిద్దండి, ఒకసారి ఆ వీడియో చూడండి. కొంచెం కరివేపాకు. చికెన్ ఫ్రైకి కరివేపాకు బాగుండిద్దండి. కూర నీసు వాసన ఏమి ఉండదు, మంచి వాసన వచ్చిద్ది, బాగుండిద్ది. అయిపోవచ్చిందండి చికెన్ ఫ్రై. ఇంకొక నిమిషం ఉంచేసి ఆపేద్దాం.
చికెన్ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకున్నా, ఇంకో ప్లేట్లో తీసేసుకున్నాం. చూసారా చక్కగా బాగుంది చూడటానికి కూడా. మన ఉల్లిపాయ మధ్యలో చికెన్ అంతా వేగిన తర్వాత వేసినా కూడా ఎక్కడ ఉల్లిపాయ ముక్క కనపడతలేదండి, చక్కగా వేగిపోయింది. ఇలా వండుకుని చూడండి ఒకసారి. చారు కాగుతున్నాయి కదండి, తాలింపు కూడా చేసేసుకుందాం. నూనె, తాలింపు సరిపడా నూనె పోసుకుందాం. తాలింపు దినుసులు పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలండి. కరివేపాకు, చారు కాగిపోయినాయి అండి. ఇక అయిపోయింది, కట్టేసుకుంటా. ముక్కలు కూడా ఉడికిపోయినాయి, దోసకాయ ముక్కలు అవన్నీ ఉడికిపోయినాయి. తాలింపు వేసేసుకుందాం. తాలింపు చేసేసుకున్నాం కదండి, దీంట్లో ఒక గరిటె చారు పోసుకుని తర్వాత దాంట్లో పోసేద్దాం. ఇవి చారు అయిపోయినాయి, ఇది దింపేసుకున్నాం. తాలింపు కూడా వేసుకున్నాం కదా. చారు ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. పప్పుచారు కూడా కాగిపోయినాయి. ఇంతేనండి ఈరోజు మా ఇంట్లో మేము ఇలా వండుకున్నాము, చికెన్ ఫ్రై, పప్పుచారు. మీరు కూడా ఇలా వండుకుని చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మా వీడియోలు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో మా గురించి అన్నీ చెప్పాం కదా, ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మా వీడియోలు తప్పకుండా చూడండి.